వెనక కనబడుతుందంటే ఇది ఒక నెల రోజుల వయసు ఉన్న సోనాలి చిక్స్ అండి. ఈ నెల రోజుల వయసు ఉన్న సోనాలి చిక్స్‌కి సుమారు ఒక 6 వ్యాక్సిన్స్ కంప్లీట్ చేసి రైతు వారీగా బల్క్ మొత్తంలో అందిస్తున్న ఐరా ఫార్మ్స్ తరపు నుంచి సంతోష్ గారితో మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ ఫార్మ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. వీళ్ళు గతంలో మనం ఒక వీడియో చేసాం. అది 1 డే చిక్స్ గురించి. ఈ వీడియోలో అయితే 1 మంత్ చిక్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఒకసారి మన ఫార్మ్ పేరు, ఫార్మ్ లొకేషన్ ఒకసారి చెప్పండి. నమస్తే అండి. మా ఫామ్ పేరు ఐరా ఫార్మ్స్. మా ఫామ్ లొకేషన్ వచ్చి వరంగల్ డిస్ట్రిక్ట్ ఎల్కతుర్తి మండల్ గోపాల్పూర్ విలేజ్. అంటే ఇప్పుడు మీరు 1 డే చిక్స్ అయితే మేలు ఫీమేల్ మిక్సింగ్ సపరేట్‌గా అమ్ముతున్నారు. అలానే ఇప్పుడు 1 మంత్ చిక్స్ కూడా మీరు అలానే గ్రేడ్ చేసి కూడా అమ్ముతారా? అవునండి. మన దాంట్లో 1 మంత్ చిక్స్ లో కూడా మన మేల్స్ మిక్స్ ఫీమేల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటి ప్రైజెస్ వచ్చి మనకి మేల్స్ వచ్చి 85 రూపీస్, మిక్స్ వచ్చి 75 రూపీస్ అండ్ ఫీమేల్ వచ్చి మనం 70 రూపీస్ లో ఇస్తున్నాం. 70 రూపీస్, 70, 75, 85. ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంక్లూడింగ్? లేదండి. ఈ ప్రైజెస్ వచ్చి మన ఫార్మ్ రేట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటది. వాళ్ళ లొకేషన్ బట్టి మనము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది చెప్తాము. మనం ట్రాన్స్పోర్ట్ కూడా 2 టైప్స్ లో వేస్తాము. ఒకటి రోడ్, ఒకటి ట్రైన్. మనకి అవైలబిలిటీ బట్టి వాళ్ళు ఒకవేళ ట్రైన్ అనేది వాళ్ళకి అవైలబుల్ లో ఉంటే మనం ట్రైన్ లో పంపిస్తాము, లేకపోతే డైరెక్ట్ రోడ్ అన్న మన వెహికల్ వెళ్ళి డెలివరీ చేస్తుంది. ఇప్పుడు మినిమం ఆర్డర్ అని ఉంటుందా మన ఫామ్ లో? ఎగ్జాంపుల్ ఒక 100 తీసుకోవాలి, ఒక 500 తీసుకోవాలి, అలా మినిమం ఆర్డర్ ఉంటాయి? ఉంటుందండి. మినిమం ఆర్డర్ వచ్చి మన దాంట్లో 100 చిక్స్ అనేది మినిమం ఆర్డర్. 100 చిక్స్ కన్నా తక్కువ అనేది మనం డెలివరీ చేయడం జరగదు. ఎవరికైనా 100 చిక్స్ కన్నా బిలో కావాలంటే వాళ్ళు డైరెక్ట్ మా ఫామ్ కి వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మన దగ్గర మినిమం ఆర్డర్ వచ్చి 100 బర్డ్స్ అన్నారు కదా. ఇప్పుడు మన ట్రాన్స్పోర్టేషన్ లో ఏమన్నా మొటాలిటీ ఏమన్నా జరిగితే మనకి దానికి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే మేము ఒకవేళ చిక్స్ మా సైడ్ నుంచి మేము డెలివరీ చేసినప్పుడు మన ఫామ్ నుంచి వాళ్ళ ఫామ్ కి రీచ్ అయ్యేదాకా పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది మాదే ఉంటుంది. ఏమైనా చిక్స్ దారిలో మధ్యలో చనిపోయినా కూడా మేము చిక్స్ రిప్లేస్మెంట్ అనేది చేస్తాం, లేకుంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఆ చిక్స్ అమౌంట్ మేము మేనేజ్ చేసి మిగతా అమౌంట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మిగతా అమౌంట్ తీసుకుంటాం. అంటే ఇది ఐరా ఫార్మ్స్ దగ్గర నుంచి మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? అవును. అంటే ఇది ఓన్లీ 1 మంత్ చిక్స్ గానా, లేదంటే మన దగ్గర ఏది కొన్నా సరే అదే సిస్టమ్ ఉంటుంది? అదే ఉంటుందండి. మన డే 1 తీసుకున్నా అంతే, 1 మంత్ తీసుకున్నా అంతే. వాళ్ళకి ఏం మొటాలిటీ అయినా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ. మీదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు గతంలో వన్ డే చిక్స్ సప్లై చేశారు కదా. అవును. ఇప్పుడు 1 మంత్ చిక్స్ రావడానికి కారణం ఏంది? యాక్చువల్లీ ఏంటంటే మనము 1 డే చిక్స్ కొంతమంది ఫార్మర్స్ కి ఇచ్చినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు బ్రూడింగ్ లో సరిగా చేయక మొటాలిటీస్ అనేది జరగడం ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మనము 1 మంత్ చిక్స్ అనేది చేసి ఇస్తున్నాము. సో 1 మంత్ చిక్ లో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి బ్రూడింగ్ చేసి అన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ చేసి చిక్స్ అనేది ఫార్మర్స్ కి ఇస్తాము. ఇప్పుడు మనం 1 డే చిక్స్ తీసుకుంటే బెస్ట్ గా ఉంటుందా మార్కెట్ వైజ్ గా, లేదంటే 1 మంత్ తీసుకొని మనం పెంచి మార్కెటింగ్ చేసుకోవడం బెస్ట్ గా ఉంటుందా? అంటే మనం 1 మంత్ చిక్ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే కొత్తగా వచ్చే ఫార్మర్స్ కి మనం 1 మంత్ చిక్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళకి బ్రూడింగ్ లో కొంచెం మొటాలిటీస్ జరుగుతాయి. సో దానికోసం మనం కొత్త ఫార్మర్స్ కి మనం 1 మంత్ సజెస్ట్ చేస్తాము. పాత వాళ్ళు ఎవరైతే బ్రూడింగ్ చేసుకోవచ్చో వాళ్ళు 1 డే చిక్ తీసుకుంటే సరిపోతుంది. 1 డే చిక్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ కి 1 డే చిక్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వస్తే మీరు 1 మంత్ సజెస్ట్ చేస్తారు? అవును. ఇప్పుడు మనకి 1 మంత్ చిక్స్ తీసుకుంటే మనకి ఎన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ చేస్తారండి? యాక్చువల్ ఏంటంటే మనము మన ఫామ్ లో డే 1 నుంచి డే 28 వరకు మనం 6 వ్యాక్సిన్స్ అనేది కంప్లీట్ చేస్తాము. ఆ 6 వ్యాక్సిన్స్ కంప్లీట్ చేశాక మనం చిక్ అనేది ఫార్మర్ కి ఇస్తాము. దీంట్లో ఏంటంటే మనము డే 6th రోజు ఎల్పి వ్యాక్సిన్ ఇంకా లసోటా వేస్తాము. డే 14 రోజు గంబోరా, దాని తర్వాత డే 21 రోజు లసోటా డబుల్ డోస్, డే 28 రోజు గంబోరా డబుల్ డోస్, డే 1 రోజు మ్యారెక్స్. ఈ 6 వ్యాక్సిన్స్ కంప్లీట్ చేసి మనం చిక్స్ అనేది ఫార్మర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 1 మంత్ అంటే 30 రోజులు చిక్స్ సప్లై చేస్తున్నారు రైతు వారీగా. దీని యొక్క వెయిట్ ఎంత ఉంటుందండి మన నెల రోజుల వయసు ఉన్నాయి? మన దగ్గర ఏంటంటే మనకి యావరేజ్ వచ్చి 180 నుంచి 250 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి 1 మంత్ చిక్స్ అనేది. మనకి ఏంటంటే మీరు మా దాంట్లో ఎట్లా అంటే ఐరా ఫార్మ్స్ లో మీరు ఫార్మర్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ మా ఫార్మ్ విజిట్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు. మనకి వెయిట్ వచ్చి 180 నుంచి 250 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి. అలాగే మనం ఎప్పుడెప్పుడైతే వ్యాక్సిన్స్ చేస్తున్నామో ఆ షెడ్యూల్ అనేది మనం ఫార్మర్స్ కి ఇస్తాము. వాళ్ళకి ఎవరికైనా అనుమానం అనిపించినా, డౌట్ అనిపించినా వీళ్ళు నిజంగా వేస్తున్నారా లేదా అని వాళ్ళకి డౌట్ ఉంటే మా ఫార్మ్ లొకేషన్ చెప్పాం కదా, మేము బ్యాచ్ ఎప్పుడైతే వేస్తామో వాళ్ళకి చెప్తాము. వాళ్ళు వచ్చి ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా మేము ఎలా వేస్తున్నామా లేదా చెక్ చేసుకోవచ్చు. ఎనీ టైం మా ఫార్మ్ కి మీరు రావచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 1 మంత్ లో 6 వ్యాక్సిన్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మర్ తీసుకున్నాక మార్కెటింగ్ ఏజ్ వచ్చే లోపల ఇంకా వ్యాక్సిన్స్ ఉంటాయా, లేదంటే ఇంతే ఉంటాయా? అంటే మనకి కట్టింగ్ పర్పస్ లో వెళ్ళినప్పుడు మనకి ఈ వ్యాక్సిన్ సరిపోతాయి. ఏదైతే మనం మెయిల్స్ అవి కట్టింగ్ పంపిస్తాం కదా, అవి ఈ వ్యాక్సిన్ సరిపోతాయి. ఎవరైతే మనకి ఎగ్ లేయింగ్ కోసం అంటే ఎగ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి సపరేట్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంటది.
అది ఎలా అంటే ఈ 4 వీక్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి 9th వీక్ ఒక వ్యాక్సిన్, 11th వీక్, 16th వీక్ మేము వ్యాక్సిన్ చెప్తాము. వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ లేయింగ్ బర్డ్ అనేది మన దగ్గర ఆల్మోస్ట్ 1.5 year 2 years వరకు ఉంటుంది. సో మనకి ఏంటంటే అంత లాంగ్ స్పాన్ లో మనకేమో డిసీజ్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ లాగా ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఈ సోనాలి ఫామ్ పెట్టే వాళ్ళు 1 month చిక్స్ తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక 1000 బర్డ్స్ తో స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఎంత ప్లేస్ కావాలి? మనకి ఎట్లా అంటే 1 square feet కి 1 బర్డ్ మనం వేసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే పెద్దగా అయిన బర్డ్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి 1 square feet లో ఒక బర్డ్ వేసుకోవచ్చు. మనకి 1000 బర్డ్స్ వాళ్ళు తీసుకెళ్లాలంటే 1000 square feet ఉండాలి. 100 బర్డ్స్ చేయాలంటే 100 square feet ఉండాలి. 100 బర్డ్స్ కి 100 square feet, 1000 కి 1000. ఇప్పుడు మనం ఇక ఫామ్ చేస్తున్నాం కదా, మనం ఏమో ఇండోర్ లో ఫామ్ చేస్తున్నాం ఇది. అవును. ఇప్పుడు మీ దగ్గర 1 month చిక్స్ తీసుకొని ఫార్మర్ కొంతమంది అవుట్డోర్ లో అవుట్ సోర్సింగ్ అంటే పొలాల్లో వదిలేయటం కానీ, మామిడి తోటలో వదిలేయటం కానీ అలా చేసుకున్నా సరే దీనికి సర్వైవల్ రేట్ ఉంటుందా? ఖచ్చితంగా. అట్లాంటి వాళ్ళకి ఎవరైతే ఫ్రీ రేంజ్ లో బయటికి వదిలేసి మనం బయటికి వదిలేద్దాము, పొలాలలో వదిలేద్దాము అనుకున్న వాళ్ళకి 1 month చిక్ తీసుకుంటే వాళ్ళకి డైరెక్ట్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళాకనే వాళ్ళు బయటికి వదిలేయచ్చు డైరెక్ట్ గా. అంటే మీ దగ్గర తీసుకెళ్ళి వదిలేసుకోవచ్చు. వాళ్ళు నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఎండ ఉన్నప్పుడు నైట్ టైంలో మాత్రం వాళ్ళు షెడ్ లోపల తీసుకొచ్చి డే టైంలో వాళ్ళు బయటకు వదిలేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. 1 month చిక్ పర్టికులర్ 1 month చిక్స్. ఇప్పుడు మీరు 1 month సప్లై చేస్తున్నారు కదా, 1 month మనం తీసుకున్నాక ఫార్మర్ ఎన్ని రోజులు పెంచుకుంటే వాళ్ళకి మార్కెటింగ్ ఏజ్ వస్తుంది? అంటే ఇక్కడ 2 types అండి. ఒకటి కంపెనీ ఫీడ్ వాడినప్పుడు, ఒకటేమో న్యాచురల్ ఫీడ్కి వెళ్ళినప్పుడు 2 types ఉంటాయి. మనం కంపెనీ ఫీడ్ వాడినప్పుడు మన దగ్గర 30 days చిక్ తీసుకున్నాక వాళ్ళు 70 days వాళ్ళు పెంచుకుంటే మేము ఫీడ్ చార్ట్ ఇస్తాం వాళ్ళకి. ఆ చార్ట్ ప్రకారం ఎవ్రీ వీక్ 5 grams పెంచుకుంటూ రావాలి. వారానికి ప్రతి వారం 5 గ్రాములు. ఇప్పుడు 10 గ్రాములు ఇస్తే వచ్చే వారం 10 గ్రాములు. ఆ షీట్ మేము ఇస్తాము. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వకుండా వస్తే వాళ్ళకి ఇంకో 70 days లో ప్రొడక్షన్ వచ్చేస్తుంది. మనకి మేల్ చిక్ వచ్చి 100 days కి 1.3 యావరేజ్ వస్తుంది. ఫీమేల్ వచ్చి 900 grams నుంచి 1 kg వస్తుంది. 1 kg వస్తుంది. ఇప్పుడు మనకి పౌల్ట్రీ ఫామ్ అన్నా లేదంటే లైఫ్ స్టాక్స్ అన్నా సరే మేజర్ గా గుర్తొచ్చేది ఫీడ్ కంట్రోల్. ఎంత ఫీడ్ కంట్రోల్ చేసుకుంటే కనుక మనం అంత ప్రాఫిట్ లో ఉంటామని ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంది. దీంట్లో మనం ఆల్టర్నేట్ ఫీడ్ కానీ లేదంటే కంపెనీ ఫీడ్ తో కానీ మనం ఖర్చు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఇందాక నేను చెప్పా కదా, మనం కంపెనీ ఫీడ్ ఇచ్చినప్పుడు 100 days కి 1.3 వచ్చినప్పుడు ఇక్కడ మనం నేచురల్ ఫీడింగ్ కి మనం ఓపెన్ ఫార్మింగ్, ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ కి వెళ్ళి వాళ్ళ దగ్గర దొరికే రాగులైనా, సజ్జలైనా, మక్కలైనా, లేకపోతే బిఎస్ఎఫ్ లార్వా, అజోలా ఇలాంటి ఏదైనా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే స్పాన్ పెరుగుద్ది. 100 days కాస్త ఇంకొక 1 month ఎక్స్టెండ్ అవుతుంది. 1 month అవుతుంది. మరి ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం అమౌంట్ తగ్గుతుంది ఆ ప్రొడక్షన్ ది. అలా వాళ్ళకి ఫార్మర్స్ కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. కాకపోతే రెండుకి డిఫరెన్స్ ఏంటంటే మనకి టైం స్పాన్ అనేది ఒకటి ఎక్కువ ఉంటది. అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ ఫీడ్కి వెళ్తే కనుక మనకి 10-20 days ఎక్స్ట్రా అవుతుంది. 1 month వరకు ఎక్స్ట్రా అవ్వచ్చు. ఎందుకంటే మన కంపెనీ ఫీడ్ లో దాంట్లో మెడిసిన్ ఉంటది కాబట్టి ప్రాపర్ గ్రోత్ అనేది మనకి ఈక్వల్ సైజ్ లో వస్తాయి. మన నేచురల్ ఫీడింగ్ లో ఏమన్నప్పుడు ఒక చిక్కి, ఒక బర్డ్ కి కొన్ని అన్ని పోషకాలు దొరకకపోవచ్చు. కాబట్టి కొంచెం మనకి స్పాన్ అనేది పెరుగుతుంది. మనం జూన్ నుంచి జూలైలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మొన్నటి దాకా ఎండలు వచ్చినాయి, ఇప్పుడేమో వర్షాలు పడుతున్నాయి, వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో మనం 1 month చిక్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాతావరణం మారినప్పుడు మనం 1 month చిక్స్ ఫామ్ చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ గా ఉంటుంది? అదే అండి, ఇప్పుడు సీజనల్ చేంజ్ అయినప్పుడు మన దగ్గర ఎవరి దగ్గర ఫామ్ లో బర్డ్స్ ఉంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చిక్స్ అనేది కొంచెం వీక్ అవుతుంటాయి. మనకి ఎప్పుడైతే సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు బర్డ్స్ అనేది ఆ టెంపరేచర్ అలవాటు పడడానికి కొంచెం వీక్ అవుతుంటాయి. అది మనం అబ్జర్వ్ చేయాలి మన ఫామ్ లో. అవి ఎలా ఉంటాయి అంటే కొన్ని రెక్కలు ఆలేసి కింద ఉంటాయి, వీక్ గా ఉంటాయి, కొన్నిటికి నడవలేకుండా ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు మనం ఏంటంటే మనము ఒక 4 days అనేది యాంటీబయాటిక్, మల్టీవిటమిన్ మనము చిక్స్ అనేది ఇస్తే చిక్స్ అనేది మళ్ళీ ఈ టెంపరేచర్ కి అలవాటు పడడం జరుగుతుంది. అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అన్న ఇప్పుడు మీరు డే బై డే ఎవ్రీ డే మీకు బ్యాచ్ల వైజ్ గా మీకు 1 month చిక్స్ వస్తాయని చెప్తున్నారు కదా, అసలు మన ఫామ్ కెపాసిటీ ఎంత? అటేపో షెడ్ ఇటేపో షెడ్ ఉంది కదా, పెద్ద షెడ్ లో మనకి ఫామ్ కెపాసిటీ ఎంత? మనకు వచ్చి ఆల్మోస్ట్ మన షెడ్ కెపాసిటీ వచ్చి 20,000 అండి. మనకు 2 షెడ్స్ ఉంటే 10,000 షెడ్స్. అవి మనకు 20,000 కెపాసిటీ షెడ్స్. ఇవి 20,000 కెపాసిటీ షెడ్స్. అంటే ఇప్పుడు ఓన్లీ 1 month ఉంటాయా? ఇక్కడ మనం మెయిన్ గా ఏంటంటే ఓన్లీ 1 month చిక్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. 1 day చిక్ వచ్చి మనకి వేరే చోట ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ 1 month. ఓన్లీ ఇక్కడ 1 month. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫార్మర్ డైరెక్ట్ గా విజిట్ చేసి వాళ్ళకి నచ్చిన సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుందా?
ఉంటదండి ఖచ్చితంగా. వాళ్ళు మన ఫామ్ కి ఎనీ టైం విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఆర్డర్ ప్లేస్ చేస్తే మనం డెలివరీ చేయడం జరుగుతుంది. లేదంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు 1 మంత్ చిక్స్ అయితే బ్యాచ్ వైజ్ గా సప్లై చేస్తున్నారు కదా, ఒక నెలకి మీరు ఎన్ని చిక్స్ వరకు 1 మంత్ సప్లై చేయగలుగుతారు? యాక్చువల్ గా మన ఫామ్ లో ఎవ్రీ మంత్ మనం 20,000 చిక్స్ అనేది మంత్ హోల్డ్ చేసి బయటకి ఇస్తున్నాము. అది కూడా బ్యాచ్ వైజ్ మన దగ్గర ప్రతి వీక్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మన షెడ్ కెపాసిటీ 20,000 కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసే వాళ్ళు కానీ లేదా ఫార్మర్స్ కానీ బల్క్ గా ఫార్మ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, అలా బల్క్ గా కూడా మీరు సప్లై చేస్తారా? ఎగ్జాంపుల్ 5,000 కానీ 10,000 కానీ అలా బల్క్ గా చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. మనకి ఏంటంటే మన ఫామ్ నుంచి ఎన్ని చిక్స్ కావాలన్నా మనం సప్లై చేయడం జరుగుతుంది. మనకి ఎక్కువ శాతం తమిళనాడు వాళ్ళు మన దగ్గర వాళ్ళ మాక్సిమం వచ్చినప్పుడు వాళ్ళు 3,000 to 4,000 చిక్స్ అనేది తీసుకెళ్తారు. వాళ్ళకి కూడా మేము సప్లై చేస్తున్నాం. మన ఫార్మర్స్ ఎవరైనా బల్క్ లో అడిగినా కూడా మనం ఖచ్చితంగా సప్లై చేస్తాం. ఇలా బల్క్ గా ఆర్డర్ చేసేటప్పుడు మనకి అడ్వాన్స్ ఆర్డర్స్ కానీ లేదంటే బిఫోర్ గా మీకు ఏమైనా తెలియజేయాలా? మనకి ఏంటంటే కొంచెం అడ్వాన్స్ గా వాళ్ళు చెప్పి బుకింగ్ అనేది మనకి ఇస్తే మనం హోల్డ్ చేస్తాం వాళ్ళ కోసం చిక్స్ అనేది. మనం వేరే ఆర్డర్స్ వచ్చినా మనం వాళ్ళకి ఇవ్వకుండా మనం హోల్డ్ చేసి పెడతాం. లేకుంటే ఎవరు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళది మనం హోల్డ్ చేస్తాం. అట్లా అంటే మీకు బిఫోర్ ఎవరు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి హోల్డ్ చేసి పెడతాము, ఆన్ టైం పంపించేస్తారు. అవును. మీరు గత కొన్ని నెలలుగా 1 మంత్ చిక్స్ రైతు వారికి అందజేస్తున్నారు కదా. ఇప్పటి వరకు ఎన్ని లక్షల పిల్లల వరకు అందించిన అనుభవం మీకు ఉంది? అంటే ఈ నెంబర్ ఎంత వరకు ఉండొచ్చు? మేము ఈ 1 మంత్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మనకి 1 year కంప్లీట్ అయిందండి. మనం వచ్చి ఆల్మోస్ట్ 2 lakh చిక్స్ అనేది మంత్ ఓల్డ్ మనం డిఫరెంట్ ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది. 2 lakh చిక్స్. అంటే ఇప్పుడు వరకు ఎక్కడ సప్లై చేస్తుంటారు? ఇప్పుడు ఆంధ్ర, ఇప్పుడు మనం వీడియోలు చూసే వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు కదా. ఈ 2 లక్షల పిల్లలు మీరు ఎన్ని రాష్ట్రాలకు సప్లై చేసి ఉంటారు? మేము వచ్చి మనం 3 states కి సప్లై చేసాం. మెయిన్ గా ఏపీ, తెలంగాణ, తమిళనాడుకి ఈ 3 states కి మనము సప్లై చేయడం జరుగుతుంది. అలా ఇప్పుడు మన దగ్గర చిక్స్ తీసుకున్నాక 1 మంత్ చిక్స్ తీసుకున్నాక ఫార్మర్ కి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు? ఏ విధంగా గైడ్ చేస్తారు? ఫార్మర్స్ కి ఎలా అంటే మన దగ్గర నుంచి చిక్కు తీసుకొని వాళ్ళు కట్టింగ్ వెళ్ళేదాకా మనం పూర్తి వెటర్నరీ సపోర్ట్ ఇస్తాము. వాళ్ళకి ఏమైనా చిక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మాకు ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేయాలి. కాల్ చేస్తే మేము వాళ్ళ చిక్స్ ఎలా ఉన్నాయని మాకు పిక్చర్స్ పెడితే మేము అది ఏం ప్రాబ్లం అని చెప్పి మేము వాటికి మెడిసిన్ ఇస్తాము. ఆ మెడిసిన్ వాళ్ళు వాడుకుంటే సరిపోతుంది.